చైనీస్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పిన దాంట్లో చైనా ఒక మిలిటరీ అఫీషియల్, టాప్ మిలిటరీ అఫీషియల్ ఎవరైతే అడ్మిరల్ మియావ్ హువా, MIAOHUA, ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో మెంబర్, అతన్ని టాప్ మిలిటరీ బాడీ నుంచి ఆయన తీసేసినట్టుగా ఒక వార్త వస్తుంది. సీరియస్ వయలేషన్స్ ఆఫ్ డిసిప్లిన్ కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోందని. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే చైనాలో యాక్చువల్లీ షీ జిన్పింగ్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలి, వైఖరి, వీటి గురించి గ్లోబల్ రౌండప్ లో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాం. సిసిపి ఏం చేస్తోంది, మిలిటరీ పైన పట్టు కోల్పోతుంది అని ఇంతకుముందు మనం మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి షీ జిన్పింగ్ కి సంబంధించి. సో టాప్ అఫీషియల్స్ ని తీసివేయడం, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కొంతమంది గాయాబైన సందర్భాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. కొంతమంది మినిస్టర్స్ వాళ్ళ కీలకమైన పొజిషన్స్ లో పనిచేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఈ పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? గతంలో మనం చూసాము, గత 2 సంవత్సరాల్లో వెయ్ ఫంగి అండ్ లీ షాంగ్ఫు ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్ని తీసేశాడు ఆయన, షీ జిన్పింగ్. అలాగే వాళ్ళ రాకెట్ ఫోర్స్లో ఉన్నటువంటి కంప్లీట్ సీనియర్ లీడర్షిప్ని ప్రక్షాళన చేసి ఆయన, రాకెట్ ఫోర్సెస్ అంటేనే మనకు అది ఆర్మీకి సంబంధించినటువంటి విషయం, వాళ్ళ మిసైల్స్ తర్వాత ఇవన్నీ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళని తీసేసి నేవీ నుంచి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అంటే కంప్లీట్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి అనే దిశగా ప్రయత్నం చేశాడు. లేటెస్ట్ దాంట్లో మనకు అడ్మిరల్ మియావ్ హువా అన్నటువంటి వ్యక్తి సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. సెంట్రల్ మిలిటరీ కమిషన్ అన్నది వాళ్ళ ఏమంటారంటే చైనాలో మిలిటరీ బాడీ, అది మొత్తం వాళ్ళ సైన్యాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ సిఎంసి చైర్మన్ షీ జిన్పింగ్. కాబట్టి అటువంటి హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఆయన మీద ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టి పక్కన తప్పించారంటే కనుక పరిస్థితి ఎంత విషమించిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మనకు సత్యాసత్యాలు మెల్లిగా వస్తాయి. ఇప్పటికి తెలిసింది ఏంటంటే బహుశా కరప్షన్ దృష్ట్యా ఆయన పక్కన పెట్టారు అంటున్నారు. కరప్షన్ కంటే కూడా ఎక్కువ లాయల్టీ చాలా కీలకమైంది అని మనకు తెలుస్తుంది. అంటే షీ జిన్పింగ్ ఎప్పుడు కూడా ఆయన భయపడుతూ ఉంటాడు. తనకు వ్యతిరేకంగా ఆర్మీలో ఏదో ఒక కుట్ర జరుగుతుంది, తనను తీసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అన్నటువంటి భయం ఆయన వెంటాడుతూనే ఉంది చాలా కాలంగా. అందుకనే చిన్న అనుమానం వచ్చినా వాళ్ళని తీసేస్తున్నాడు. కాబట్టి దీంట్లో కరప్షన్ పేరిట తనకు బహుశా ఛాలెంజ్ ఉన్నటువంటి వ్యక్తి అని భావించినందుకు తీసేసినట్టు మనం అనుకోవాలి. ఈవెన్ రాకెట్ ఫోర్సెస్ కూడా పాత చైనీస్ గ్రంథాల్లో రాసింది, ఒక బాణం వేసి ఒక పిట్టను కొడుతున్నటువంటి ఒక చిత్రం ఉన్నది. ఆ చిత్రం, ఆ పెయింటింగ్ ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది. అది ఆ వైట్ బర్డ్ అన్నది యాక్చువల్గా చైనాలో షీ జిన్పింగ్ అన్న పదానికి సరిపోతుందని అంటారు. బాణంతో కొట్టి దాన్ని చంపుతున్నటువంటి దృశ్యం అది. బాణం అంటే ఇక్కడ రాకెట్ ఫోర్సెస్ కింద ఆయన దాన్ని కన్వర్ట్ చేసుకున్నాడు, దాన్ని డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. కాబట్టి రాకెట్ ఫోర్స్ తనని చంపుతారు అన్నటువంటి భయం షీ జిన్పింగ్ లో ఉన్నది. కాబట్టి దాని దృష్ట్యా ఈ ఆర్మీలో ప్రక్షాళన కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎస్పెషలీ ఇప్పుడు సిఎంసీనే అటాక్ చేశాడంటే ఆయనకు చాలా సన్నిహితులైనటువంటి వాళ్ళు, ఆయనే ఎన్నుకొని నిర్ణయించి ఎన్నుకొని పెట్టినటువంటి వ్యక్తులను కూడా ఆయన ఈరోజు నమ్మట్లేదంటే ఈరోజు చైనాలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ కరప్షన్ అనేది భయంకరంగా ఉన్నది ఆ దేశంలో. మనం రాకెట్ ఫోర్స్లో ఒక ఆడిట్ చేస్తే కనుక దాంట్లో పెట్టవలసిన ఇంధనం బదులు నీళ్లు పెట్టారని తెలుస్తుంది కొన్ని రాకెట్స్లో. అంటే ఆ పైసలన్నీ వాళ్ళు ఎంత కరప్షన్ చేశారో, ఎంత తినేశారో మనకు తెలియట్లేదు. కాబట్టి ఈరోజు చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికీ ఏదో సడన్గా మనం షీ జిన్పింగ్ని ఎవరో చంపేశారనో లేదా టేక్ ఓవర్ చేశారనో మనం పరిస్థితి అంత విషమించింది చైనాలో. మనకే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, పిఎల్ఏ కావచ్చు, ఆయన పిఎల్ఏఎన్ నేవీ కావచ్చు, పిఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా వీళ్ళలో లాయల్టీయే ముఖ్యం. వాళ్ళ యుద్ధ పటిమలు చాలా నెక్స్ట్. అది ఫస్ట్ షీ జిన్పింగ్కి లాయల్గా ఉన్నారా లేదా, ఆయనకు విధేయులుగా ఉన్నారా లేదా, ఇది ముఖ్య కీలకమైంది. దాంట్లో ఎటువంటి సమస్య, ఎటువంటి అనుమానం ఉన్నా వాళ్ళని తీసేస్తున్నాడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.